రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందులో భాగంగా ఈరోజు కనుమ పండుగ. కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి, ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలనేసి, దాంతో పాటు నా మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాది 42వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా నలుమూలల నుంచి, దాంతో పాటు ముఖ్యంగా మన కడప జిల్లా నుంచి, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఈరోజు నా మీద ఎంతో ప్రేమతో, పండగ అయినా గూడా నా తమ్ముడిని ఆశీర్వదించాలి ఈరోజు ఖచ్చితంగా. నా అన్న నన్ను ఆశీర్వదించాలి. లేకపోతే మా రమేష్‌ను ఆశీర్వదించాలి అని చెప్పి జిల్లాలో నుంచి నలుమూలల నుంచి తండోపతండాలుగా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్క అమ్మకు, అక్కకు, అన్నకు, తమ్మునికి, అవ్వకు, తాతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ పాదాలకు నమస్సుమాంజలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం జనరల్‌గా మనకందరికి తెలుసు. పండగంటే ఇంట్లో ఈరోజు బంధువులొస్తారు, వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారనేసి. అయినా కూడా ఎంతమంది బంధువులొచ్చినా రమేషే నాకు ముఖ్యమనేసి ఈరోజు ఇంతమంది ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటాననేసి, వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక పెద్ద కొడుకు మాదిరి, వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక తమ్ముడు మాదిరి నేనెప్పుడు వాళ్ళకుంటాననేసి ఈ మీడియా రూపంలో వాళ్ళకు తెలియచేస్తూ, ఇంతటి ప్రేమ, అభిమానం నాకు రావడానికి ముఖ్య కారణం మన కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు చల్లగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ ప్రేమ, అభిమానం రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పటికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మరొకసారి నమస్సమాంజలి తెలియజేస్తూ, వాళ్ళకెప్పుడు నేను అండగా ఉంటాననేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం. థాంక్ యూ.